గోల్డెన్ స్టోరీ టైం. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరు. శ్రావణమాసం రాగానే గోదావరి నదికి ఎర్రటి వరద నీరు వస్తుంది. ఆ నీటితో పాటే సముద్రం నుండి నదిలోకి ఎదురెక్కి వచ్చే ఒక అద్భుతం పులస చేప. గోదావరి వాసులకు పులస అంటే కేవలం చేప కాదు, అదొక ఎమోషన్. ఆ ఊరిలో ఉండే సత్యనారాయణ గారి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఆయన భార్య లక్ష్మి. ఆమె చేతి వంటకు ఊరంతా దాసోహమే. ముఖ్యంగా ఆమె వండే చేపల పులుసు తింటే లొట్టలు వేయాల్సిందే. వాళ్ళకి రాము అనే కొడుకు, అనామిక అనే కోడలు ఉన్నారు. ఒకరోజు ఉదయం సత్యనారాయణ గారు ఒక చేతిలో ఆకుపచ్చని తాటాకు బుట్టని పట్టుకుని ఎంతో ఉత్సాహంగా గర్వంగా ఇంట్లోకి వచ్చాడు. ఒసే లక్ష్మి, ఎక్కడున్నావే? త్వరగా రా, నీకు అద్భుతమైన వార్త చెప్పాలి. ఇవాళ్టికి మనం అదృష్టవంతులమే. లక్ష్మి కంగారుగా వంటగదిలో నుంచి బయటకొస్తుంది. ఏంటండి అంత కంగారు? ఎందుకు అలా అరుస్తున్నారు? లక్ష్మి, సాక్షాత్తు కోనసీమ మహారాణి దొరికింది. రేవు దగ్గర సుబ్బడు వల వేస్తే కేజీ బరువైన అచ్చమైన గోదావరి పులస పడింది. దాన్ని నేనే తెచ్చాను. నిజంగానా? మరి పట్టుకొచ్చారా ఏంటి? ఎవరికి చిక్కలేదా అది? అది రేవు దగ్గర పెద్ద వేలం పాట పెట్టారు. మన పక్కింటి సూరిబాబు గారు కూడా దాన్ని ఎలాగైనా కొట్టేయాలని చూస్తున్నాడు. వాడు నా మీద పగపెట్టినట్టు రేటు పెంచుకుంటూ పోతున్నాడు. అవునా? మరి మీరేం చేశారు? నీ మొగుడు సత్యనారాయణ అంటే ఏమనుకుంటున్నావు? నేనేం తక్కువ తిన్నానా? వస్తెలమ్మైనా పులస తినాలి అన్నారు పెద్దలు. అందుకే గట్టిగా పోటీపడి జేబులో ఉన్న కొత్త నోట్ల కట్ట మొత్తం తీసి వాడి మొహాన కొట్టి మరీ ఈ పులస మోసుకొచ్చా. ఇదిగో చూడు. సత్యనారాయణ గారు గర్వంగా తాటాకు బుట్టను తెరిచి అందులో ఉన్న పులస చేపను చూపించారు. దాని పొలుసులు వెండి నాణాల్లా మెరుస్తున్నాయి. లక్ష్మి ఆ చేపను చూసి మురిసిపోతూ దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అబ్బా, ఎంత మెరిసిపోతుందో! నిజంగానే కుందనపు బొమ్మలా ఉంది. దీని వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. కాని ఇంతకి పక్కింటి సూరిబాబును ఓడించడానికి మీరు దీనికి ఎంత పెట్టి కొన్నారండి? అది ఒక 500 రూపాయలు అయింది లేవే. ఏంటి, 500? ఒక్క చేపకి 500? మీకేమైనా మతిపోయిందా అండి? 500 అంటే సామాన్యమైన విషయమా అండి? ఈ డబ్బుతో నెల రోజులు మన సంసారం గడపొచ్చు. ఇంత రేటు పెట్టుకుంటారా? ఏ ఆపవే నీకు అలా. ఇది ఏటా దొరికేదా ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి ఈ శ్రావణ మాసంలో వచ్చేది. జీవితంలో ఈ రుచి మిస్ అవ్వకూడదు. వెళ్ళు, త్వరగా రోట్లో మసాలాలు నూరి మన వంశ పారపర్యంగా వస్తున్న పెద్ద మట్టి కుండ బయటకు తీ. ఈ రోజు పండగే అని సంతోషంగా వెళ్ళిపోయాడు. లక్ష్మి భర్తను తిట్టుకుంటూనే పులసను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో లక్ష్మి, ఆమె కోడలు అనామిక పులస కూరకు మసాలాలు సిద్ధం చేస్తున్నారు. అనామిక పట్నం నుంచి వచ్చిన కోడలు. ఆమెకు ఈ గోదావరి వంటల గురించి పెద్దగా తెలియదు. అత్తయ్యగారు, ఈ ఒక్క పులస చేపకు 500 పెట్టి అంత రేటు ఎందుకు కొన్నారు మామయ్య గారు? మామూలు బొచ్చ చేపలు, రొయ్యల కంటే దీనికి అంత సీనుందా అత్తయ్యగారు? నాకైతే ఇదొక సాధారణ చేపలాగానే కనిపిస్తోంది. లక్ష్మి నవ్వింది. అనామిక, దీని కథే వేరు తల్లి. ఇది సముద్రంలో ఉన్నప్పుడు దీని పేరు ఇలస. ఇప్పుడు దీన్ని ఎవరూ పట్టించుకోరు. కాని ఎప్పుడైతే గోదావరికి ఎర్రటి వరద వస్తుందో, ఆ తీపి నీటిలోకి గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి 100 కిలోమీటర్లు ఎదురెదుకుంటూ వస్తుందో, ఆ ప్రయాణంలో ఆ గోదావరి నీటి మహిమ వల్ల దీని ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగి అమృతులా మారుతుంది. అందుకే దీని పేరు పులసగా మారుతుంది. ఇది ఎంత కష్టపడితే అంత రుచి వస్తుందన్నమాట. అనామిక ఆశ్చర్యపోయింది. అబ్బో, దీనికి ఇంత చరిత్ర ఉందా అని ముక్కున వేలేసుకుంది. అవునా? మరి దీనికి ఏమేం మసాలాలు వేయాలి అత్తయ్యగారు? నేను చికెన్ మసాలా, గరం మసాలా ప్యాకెట్లు తీసుకురానా? అమ్మ బాబోయ్, అసలు వద్దు. ఇందులో ఎక్కువ హడావుడి మసాలాలు వేయకూడదు. పల్లెటూరి పద్ధతిలోనే చెయ్యాలి. ఉల్లిపాయను నిప్పుల మీద కాల్చి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలతో కలిపి ఆ పాత రోట్లో మెత్తగా నూరాలి. అప్పుడే అసలైన రుచి. అన్నిటికంటే ముఖ్యం, పాత చింతపండు పులుసు దట్టంగా పోయాలి. బెండకాయ ముక్కలు వేయాలి. అప్పుడే కమ్మటి వాసన. లక్ష్మి పులస ముక్కలను మట్టి కుండలో వేసి నూరిన మసాలా దట్టించి కట్టెల పొయ్యి మీద సన్నటి మంట మీద వంట మొదలుపెట్టింది. సాయంత్రమైంది.
పులస పులుసు ఉడుకుతుంటే వస్తున్న మసాలాల గుమగుమలు, పులస చేప పులుసు వాసన ఇల్లంతా ముంచెత్తి వీధిలోకి కూడా వెళ్తోంది. ఇంతలో వాళ్ళ కొడుకు రాము ఆఫీసు నుంచి వస్తూనే వంటగదిలోకి దొంగలా దూరాడు. వాడికి ఆకలితో కడుపు మండిపోతోంది. అమ్మో అమ్మా, సువాసన ఇప్పుడే ఇల్లంతా ముంచెత్తుతోంది. నాకైతే ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాన్న ఈరోజు పులస తెచ్చాడట కదా, త్వరగా అన్నం వడ్డించు, నేను పులుసుతో లాగించేస్తాను. లక్ష్మి వెంటనే గరిటె తీసుకుని అస్సలు కుదరదు, ఈరోజు వండిన పులుసును రాత్రంతా అలా మట్టికుండలోనే ఉంచాలి. ఆ పులుసు ఆ మసాలాలు బాగా పట్టి ముక్కలు వెన్నలా తయారవుతాయి. రేపు ఉదయం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటేనే దాని అస్సలైన మజా. కాబట్టి ఈ కుండను ఎవరు ముట్టుకోవద్దు. ఈరోజు రాత్రికి అందరికీ పప్పుచారే. ఏంటి, 500 చేప ఇంట్లో పెట్టుకొని ఈరోజు రాత్రికి ఆ పప్పుచారు తినాలా? నా వల్ల కాదు. నాకెంత అన్యాయం చేస్తున్నావేమ్మా. అవునే లక్ష్మి, కుర్రాడు కదా, పెట్టు. లేదు, మన గోదావరి ఆచారమిది. పులస పులుసు రాత్రి వండి ఉదయం తినాలి, అంతే. వెళ్ళి పప్పుచారుతో తినండి. చేసేదేమీ లేక అందరూ ఆ పులస వాసన పీలుస్తూనే ముఖాలు మార్చుకుని ఆ రోజు రాత్రి పప్పుచారుతో అన్నం తిని పడుకున్నారు. రాత్రి 1 గంటైంది. ఇల్లంతా గాఢ నిద్రలో ఉంది. మట్టికుండలో మూతపెట్టి ఉన్న పులస పులుసు వాసన కిటికీలో నుంచి బయటకు వెళ్లి పక్కింటి సూరిబాబు ముక్కును కూడా కొడుతోంది. సూరిబాబుకు నిద్ర పట్టడం లేదు. ఉదయం రేవు దగ్గర వేలంపాటలో సత్యనారాయణ గెలిచి చేపను తీసుకెళ్లిన అవమానం వాడిని రగిలిస్తోంది. పగపట్టిన సూరిబాబు ఎలాగైనా ఆ పులుసను దొంగిలించి తినాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి రాత్రే ప్రహారీ గోడ దూకి సత్యనారాయణ గారి ఇంట్లోకి దొంగలా దూరాడు. అదే సమయంలో కోడలు అనామికకు దాహం వేసి మంచినీళ్ల కోసం చీకట్లో వంటగదిలోకి వచ్చింది. ఒక మూల నిలబడి నీళ్లు తాగుతోంది. సూరిబాబు ఎవరికీ కనబడకుండా గుసగుసలాడుతూ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చాడు. అబ్బబ్బా, ఏం వాసనరా బాబు! ఆ సత్యంగాడు రేవు దగ్గర నన్ను ఓడించి మరీ ఈ చేపను పట్టుకొచ్చాడు. వాడు రేపు పొద్దున నా ముందు లొట్టలు వేసుకుంటూ తింటుంటే నేను చూడాలా? అస్సలు కుదరదు. ఈ రాత్రికి ఈ కొండను ఎత్తేయాలి. వాడికి పప్పుచారే మిగలాలి. సూరిబాబు నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ చీకట్లో వంటగదిలోకి వెళ్లి ఆ కట్టెలు పొయ్యి మీద ఉన్న మట్టికుండ మూత తీసుకోబోయాడు. ఇంతలో వెనక చీకటి మూలలో ఉన్న అనామిక ఇదంతా చూసేసింది. ఎవరో దొంగ అనుకుని తన చేతిలో ఉన్న ఇత్తడి చెంబును గట్టిగా పట్టుకుంది. అమ్మో, దొంగ దొంగ! మామయ్య గారు రండి! మీరు 500 పెట్టి కొన్న పులుస చేప కుండను ఎవడో దొంగ ఎత్తుకుపోతున్నాడు! దొంగ దొంగ అని గట్టిగా అరుస్తోంది. సూరిబాబు కుండ మూత వదిలేసి కంగారుగా వెనక్కి తిరిగి అనామిక దగ్గరికి వచ్చాడు. ఓసే అనసూయ, అరవకమ్మా, దయచేసి అరవకు. నేను దొంగను కాదు, మీ పక్కింటి సూరిబాబు బాబాయిని. నా మొహం చూడు. కాస్త కాస్త కొంచెం గొంతు తగ్గించు తల్లి. అనామిక సూరిబాబును చూసి ఆశ్చర్యపోయింది. సూరిబాబు బాబాయ్, మీరేంటి బాబాయ్ ఈ అర్ధరాత్రి మా వంటగదిలో మా పులసకుండ దగ్గర ఏం చేస్తున్నారు? ఇది దొంగతనం కాదా? అది అది మీ అత్తమ్మ పులస పులుసు వండితే ఆ వాసన మా ఇంట్లో కూడా వచ్చేసి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు తల్లి. ఆ వాసన నన్ను లాక్కొచ్చింది. కొండలోంచి ఒక్క ముక్క తిని చూసి వెళ్ళిపోదామని వచ్చా. మీ మామయ్యకు ఈ దొంగతన విషయం చెప్పకు. నీకు ఈ శ్రావణ మాసానికి ఒక కొత్త ధర్మవరం పట్టు చీర కొంటాను, అరవకమ్మా. అనామికకు పట్టుచీర అనగానే నవ్వొచ్చింది. కొత్త పట్టుచీర కొనిస్తారా? భలేవారు బాబాయ్, 500 చేపను దొంగిలించడానికి వచ్చి పట్టుచీర లంచం ఇస్తానంటే ఎలా కుదురుతుంది? మామయ్య గారు, దొంగ దొరికాడు అని మళ్లీ గట్టిగా అరిచింది. ఆ అరుపులకు నిద్రలేచిన సత్యనారాయణ గారు ఒక పెద్ద కర్ర తీసుకుని వెనకాలే లక్ష్మి, రాము కంగారుగా వంటగదిలోకి పరుగున వచ్చారు. ఏమైంది కోడలా? ఎక్కడున్నాడు దొంగ? నా పులస జోలికి వస్తే వాడి కాళ్ళు విరగొడతాను. అనామిక నవ్వుతూ సూరిబాబు వైపు వేలు చూపించింది. ఇదిగోండి మామయ్య గారు దొంగ. మన పక్కింటి సూరిబాబు బాబాయే ఆ దొంగ. మన పులస కుండను కాజేయడానికి వచ్చారు. సూరిబాబు సత్యనారాయణను చూసి సిగ్గుతో భయంతో తల దించుకుని వణికిపోయాడు. సూరిబాబు, నువ్వా? ఎంత పని చేశావురా? రేవు దగ్గర నీకు ఆ చేప దొరకలేదని పగబట్టి నా ఇంట్లోనే నా ప్రాణమైన పులసను దొంగతనం చేయడానికి వస్తావా? నీకు ఎంత ధైర్యంరా? నీకు ఈరోజు నా చేతిలో పడాల్సిందే.
ఓరేయ్, నన్ను క్షమించు సత్యం. రేవు దగ్గర ఆ చేపను ఎలాగైనా నేనే తినాలనుకున్నా, కానీ నీ భార్య చేతి వంట వాసన నన్ను తట్టుకోలేకుండా చేసిందిరా. ఆ వాసన పీలుస్తుంటే నా ప్రాణం విలవిల్లాడింది. బుద్ధి గడ్డి తిని ఇలా దొంగలా వచ్చా. నాది తప్పైపోయిందిరా. లక్ష్మి వెంటనే కల్పించుకొని, ఆపండి ఆపండి బాబు, అర్ధరాత్రి ఈ గోలేంటి? ఆయన ఒక పేదవాడ ఆకలితో వస్తేనే మన కాదనం. అలాంటిది ఈ పులస చేప వాసన చుట్టుపక్కల 4 ఇళ్లకు తగలకుండా ఉంటుందా? సూరిబాబు గారు అంతలా ఆశపడి వచ్చారంటే మన వంట అంత బావుందని అర్థం. ఒక ఆశపడ్డ మనిషిని మనం కొట్టకూడదు. సత్యనారాయణ గారు భార్య మాటలకు శాంతించాడు. తన చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు మొహం చూసి జాలిపడ్డాడు. ఒరే సూరిబాబు, మనం చిన్నప్పటి నుండి పెరిగిన స్నేహితులరా. ఈ ఒక్క పులస చేప కోసం మనలో మనకు ఈ కుళ్ళు, పగ, కుతంత్రాలు ఎందుకురా చెప్పు? నువ్వు నేరుగా వచ్చి అడిగితే నేను స్వయంగా నీకు ఒక ముక్క వేసేవాడిని కదా. దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందిరా? అవునండి, పెద్దలేమన్నారు? చేపల పులుసును, పచ్చళ్లను ఎంత పంచుకొని తింటే ఆ రుచి అంతకంతకు మరింత పెరుగుతుంది అంటారు. సూరిబాబు గారు, మీరిప్పుడు మీ ఇంటికి వెళ్ళకండి. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. రేపు ఉదయం మనందరం కలిసి ఈ పులస చేపల పులుసును తిందాం. సూరిబాబు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సత్యనారాయణ లక్ష్మీల మంచితనానికి, స్నేహానికి అతడు మనసులోనే దండం పెట్టుకున్నాడు. సరే వదినగారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడు. అప్పుడు వెనక నుంచి అనామిక కల్పించుకుని, అలాగే బాబాయ్, రేపు ఉదయం పులుసు కడుపు నిండా తినేసి మర్చిపోకుండా మీరు ఇస్తానన్న ఆ ధర్మవరం పట్టుచీర తీసుకుని రండి. అనామిక మాటలకు ఇంట్లో సత్యనారాయణ, లక్ష్మి, రాము, సూరిబాబు అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు. ఆ రాత్రికి ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయింది. సూరిబాబు వాళ్ల ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరూ భోజనానికి సిద్ధమయ్యారు. లక్ష్మి ఒక పెద్ద అరటి ఆకులు వేసి అందులో వేడివేడి అన్నం వడ్డించింది. రాత్రంతా మట్టికుండలో వండి మసాలాలు పట్టి దట్టంగా ఉన్న పులస చేపల పులుసును, ఆ వెన్నలాంటి ముక్కలను అందరికీ ఎంతో ప్రేమగా వడ్డించింది. అందరూ ఆ అన్నంలో పులుసు కలుపుకొని నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అబ్బా వదినగారు, ఇది చేపల పులుసు కాదు, దేవుడు స్వయంగా పంపిన అమృతం. ఆ మొక్క నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. రాత్రి నా అవమానం, నా బాధ అన్నీ ఈ రుచి ముందు కొట్టుకుపోయాయి. సత్యం, నువ్వు 500 పెట్టినా తక్కువేరా. అదే మరి పులసంటే నేను చెప్పలేదా? కానీ సూరిబాబు, ఈ రుచికి అసలైన కారణం లక్ష్మి చేతి వంట మాత్రమే కాదురా. నిన్న నేను ఒంటరిగా తిందాం అనుకున్నప్పుడు ఇంత సంతోషం రాదేమో. ఈరోజు మనం అందరం కలిసి పంచుకొని తింటున్నాం చూడు, అందుకే ఇది అమృతంలా ఉందిరా. అనామిక, రాము కూడా పులుసును లాగించేస్తూ నిజంగా అత్తయ్యగారి చేతి వంట అద్భుతం అని మెచ్చుకున్నారు. పక్కింటి సూరిబాబు వాళ్ళకి మంచి స్నేహితుడిగా మారిపోయాడు. పులస రుచితో పాటు ఆ ఇంట్లో బంధాలు కూడా మరింత బలపడ్డాయి. గోదావరి జిల్లాలో రామాపురం అనే పల్లెటూరు. ఆ ఊర్లో వీరమ్మ అనే ఒక పరమ గయ్యాళి ఉండేది. ఆమె నోరు తెరిస్తే బూతులే, తిట్లే. ఆమె భర్త వీరయ్య చాలా శాంతమూర్తి. పాపం ఆయన రోజంతా పొలంలో కష్టపడినా ఇంట్లో భార్య అరుపులు భరించలేక బతికుండి కూడా చచ్చినవాళ్లా బతుకుతున్నాడు. వీరమ్మకు భీముడు అనే ఒకే ఒక కొడుకున్నాడు. వాడు కండలు తిరిగి మహావీరుల్లా ఉంటాడు. కాని తన తల్లి గొంతు వింటే మాత్రం హడలిపోయేవాడు. ఉదయం వీరయ్య అరుగుమీద కూర్చుని వేప పుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు. అప్పుడే వీధిలో నుంచి ఒక ముసలి బిచ్చగాడు నీరసంగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు వస్తాడు. అమ్మా, ఆకలేస్తోంది తల్లి. 2 రోజుల నుంచి పొట్టలో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ పడలేదమ్మా. కడుపు కాలిపోతుంది. రాత్రి వండిన చద్ది అన్నం ఉన్నా సరే పిడికడు పెట్టండమ్మా, పుణ్యం ఉంటుంది. వీరయ్యకు ఆ ముసలివాణ్ణి చూడగానే ఎంతో జాలి వేసింది. వీరమ్మా, ఓ వీరమ్మా, పాపం ఎవరో ముసలివాడు వచ్చాడు. 2 రోజులు అయిందట అన్నం తిని. రాత్రి వండిన అన్నం కొద్దిగా మిగిలింది కదా, ఓ ముద్ద తెచ్చి వాడికి పెట్టవే. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మనకి పుణ్యం వస్తుంది. అంతే, లోపలి భద్రకాళిలా బయటకు దూసుకొచ్చింది. ఏమిటి పుణ్యం వస్తుందా? ఆ అన్నం వీడికి పెడితే పుణ్యం వస్తుందా, లేక నా కొంప గొల్లవుతుందా? ఏమండి వీరయ్య గారు, మీరేమైనా 100 ఎకరాలున్నా రాజావారనుకుంటున్నారా? దాన ధర్మాలు చేయడానికి ఇది సత్రం కాదు, నా ఇల్లు. అదేంటి, పాపం ఆకలి అంటున్నాడు కదా అని. మీరు నోరు మూయండి, మీకు జాలి ఎక్కువైపోయింది.
వాడు చూడ్డానికి బలిష్టంగానే ఉన్నాడుగా. పోయేదైనా గట్టు పని, మూటలు పోసే పని చేసుకోవచ్చుగా. మీలాంటి వాళ్ళు ఉచితంగా అన్నం పెడుతుంటే వాళ్ళెందుకు పని చేస్తారు అని భర్తను తిట్టి ఇప్పుడు బిచ్చగాడి వైపు తిరిగింది. ఏంరా పొద్దునే దాపురించావు? కళ్ళు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బతకలేవా? ఉచితంగా అన్నం కావాలా? పో ఇక్కడి నుంచే. ఇంకోసారి నా గుమ్మం వైపు వచ్చావో నీ కోళ్లు విరగొడతాను. అయ్యో తల్లి, అంత మాట అనకమ్మా. వయసు మీద పడి ఓపిక లేక అడిగాను తల్లి. గుమ్మం ముందుకు వచ్చిన వాణ్ణి అలా ఎవరైనా తిడతారా? వాడి ఉసురు మనకు తగులుతుంది. వాడి ఉసిరేంటండి వాడి ఉసురు? ఆ నడుస్తున్నాడు చూడండి మీ దానకన్నుడు. వెళ్ళి వాడితో పాటే మీరు పక్క ఊరెళ్ళి అడుక్కోండి. బిచ్చగాడు ఏడుస్తూ వెనుదిరిగి వెళుతూ, నీ అహంకారాన్ని దించే కోడలు ఏ రాక్షసి రూపంలో వస్తుందో తల్లి అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే పక్కింటి పుల్లమ్మ గంగవరం నుంచి పచ్చరంగు పట్టుచీర తెచ్చుకుని వీరమ్మ కళ్ల ముందే కులుకుతూ వెళ్ళింది. అది చూసి వీరమ్మకు పౌరుషం పొడుచుకొచ్చింది. అప్పుడే పొలం వెళ్దామని వస్తున్న తన కొడుకు భీముణ్ణి చూసి, ఒరే భీముడు, గంగవరంలో పట్టుచీరలు భలే ఉంటాయట. ఆ పక్కింటి పుల్లమ్మ గంగవరం నుంచి పచ్చరంగు పట్టుచీర తీసుకొచ్చి నా కళ్ల ముందే కులుకుతూ వెళ్ళింది. నేను దానికి తీసిపోకూడదు. ఈరోజు నువ్వు గంగవరం వెళ్ళి నేను చెప్పిన రంగులు, నేను చెప్పిన చుక్కలు ఉన్న పట్టుచీర నాకోసం తీసుకురా. అచ్చం నేను చెప్పినట్టే ఉండాలి. ఆ రంగు ఏమాత్రం అటు ఇటు అయినా సరే నీ తాట తీస్తాను. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్లే గంగవరం వెళ్ళి ఆ చీర తీసుకువస్తాను. కానీ అమ్మా, మగవాడిని కదా, నాకు ఆ చీరల రంగులు, అంచులు, చుక్కలు ఏమంతగా తెలియవమ్మా. కావాలంటే మన పక్కింటి పుల్లమ్మను తీసుకువెళ్తానే. అవునే వీరమ్మా, వాడికి బట్టల గురించి ఏం తెలుస్తుంది? పాపం వాడెలా వెతుకుతాడు? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. మీరు నోరు ముయ్యండి. నా పనులకు మీరు అడ్డు రాకండి. మగాడు అంటే అన్నీ చేయాలి. ఏంటిరా, ఆ పొలంని తీసుకెళ్తావా? నా చీర కొలతలు దానికి తెలియాలా? నేను చెప్పింది చెప్పినట్టు తీసుకురా. వీరయ్య తల బాదుకుంటూ పొలానికి వెళ్ళిపోయాడు. భీముడు నోరు మూసుకుని గంగవరం బయలుదేరాడు. భీముడు నడుచుకుంటూ గంగవరం చేరుకున్నాడు. ఊరంతా తిరిగి ఎందరో నేతగాళ్ల ఇళ్ళు, బట్టల దుకాణాలు తిరిగాడు. కాని తన తల్లి అడిగిన చీర ఎక్కడా దొరకలేదు. పచ్చరంగు ఉంటే ఎర్రచుక్కలు లేవు, ఎర్రచుక్కలు ఉంటే పచ్చరంగు లేదు. ఖాళీ చేతులతో వెళితే అమ్మ నన్ను చంపేస్తుంది, నాన్న కూడా నన్ను కాపాడలేడు అని భయంతో ఊరి చివర ఉన్న కాలువ ఒడ్డున ఒక చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయంలో అరుణ అనే ఒక తెలివైన పల్లెటూరు పిల్ల తన స్నేహితురాలతో కలిసి ఆ కాలువకు స్నానానికి అక్కడికొచ్చింది. దిగులుగా కూర్చున్న భీముణ్ణి చూసి ఆమెకు కోపం వచ్చింది. ఏమయ్యా, సిగ్గులేదు? ఆడపిల్లలు స్నానం చేసే రేవు దగ్గర ఏంటి పనులు లేకుండా కాపలా కాసావు? మేమిక్కడ స్నానం చెయ్యాలి. లేచిపోతావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో తల్లి, నా మీద ఏ కోపమొద్దు. నేను ఆకతాయిని కానమ్మా. మాది రామాపురం. మా అమ్మ ఒక పట్టుచీర తెమ్మన్నది. అది దొరకకపోయేసరికి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చుండిపోయాను. నేను ఖాళీ చేతులతో వెళితే మా అమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వదు. ఓహో, బాలే ఉన్నావయ్యా. మీ అమ్మ చీరల ఎంపికకు ఎవరైనా ఆడవాళ్లను పంపాలి కాని నీలాంటి మగవాణ్ణి పంపుతుందా? సరేలే, పాపం అమాయకుల్లా ఉన్నావు. నీ భయం చూస్తుంటే జాలి వేస్తుంది. నేను నీకు సాయం చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మ నిన్ను ఏమీ అనదు. పుణ్యం ఉంటుంది, చెప్పు. మా అమ్మ గయ్యాళితనం నుంచి నన్ను కాపాడు. చీరల విషయంలో ఆడవాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను నిన్ను మా ఊరి నేతగాడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక అద్భుతమైన చీర కొనిస్తాను. నువ్వు దాన్ని మీ అమ్మకిచ్చి ఇలా చెప్పు, అమ్మా, నేతగాడు ఈ చీరను మహారాణి కోసం 1 నెల రోజులు కష్టపడి నేసి ఇచ్చాడట. మహారాణి అభిరుచులు నీ అభిరుచులు ఒక్కటే అని ఆ నేతగాడు ఆశ్చర్యపోయాడు అని చెప్పు. మీ అమ్మ నీ పొగడ్తలకు మురిసిపోతుంది. నిజంగానా? ఈ మంత్రం పనిచేస్తుందంటావా? ఖచ్చితంగా పనిచేస్తుంది. రా నాతో. భీముడు అరుణ చెప్పినట్లే నేతగాడి దగ్గర ఒక మంచి ఎర్రటి పట్టుచీర కొని సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. భీముడు రామాపురం చేరాడు. గుమ్మం దగ్గర వీరమ్మ ఎదురుచూస్తుంది. భీముడు గుండెలు అరచేతులు పెట్టుకుని వస్తాడు. ఎర సన్నాసి, చీర తెచ్చావా లేదా? నేను చెప్పిన రంగులు ఉన్నాయా లేదా? అమ్మా, చీర తెచ్చానమ్మా. కానీ నువ్వు చెప్పిన రంగులు నేతగాడికి చెప్పగానే వాడు ఆశ్చర్యపోయి నాకు 2 చేతులు దండం పెట్టాడమ్మా. దండం పెట్టాడా?
ఎందుకురా? అవునమ్మా, నేతగాడు నాతో ఏమన్నాడంటే ఈ పట్టు చీరను అచ్చం మహారాణి కోసం నెల రోజులు కష్టపడి ప్రత్యేకంగా నేసి పెట్టాను అని. ఈ చీర నేను అమ్ముకోను, కానీ మా మహారాణి అభిరుచులు మీ అమ్మగారి అభిరుచులు అక్షరాల ఒకటే కాబట్టి మీ అమ్మ కూడా మహారాణితో సమానమే, అందుకే ఈ చీర మీ అమ్మకే ఇస్తున్నాను అని చెప్పి నా చేతిలో పెట్టాడమ్మా. ఓహో, అలా అన్నాడా ఆ నేతగాడు? వాడికి కళ్ళు ఉన్నాయన్నమాట. మహారాణికి నాకు అభిరుచులు ఒకటే అనడంలో తప్పేముందిరా? నేను కూడా ఈ ఇంటికి మహారాణినే కదా. అబ్బా, ఈ చీర ఎంత మెత్తగా ఉందో చూడు భీముడు. తల్లి తనను కొట్టకపోగా, చీరలోని లోపాలు వెతకకపోగా సంతోషంతో పొగడ్డం చూసి భీముడికి ప్రాణం లేచి వచ్చింది. ఆ గంగవరం పిల్ల అరుణ మహా తెలివైంది. నా తల్లిని ఒక్క మాటతో ఎలా బురుడీ కొట్టించిందో. ఆ పిల్లే కనుక నా భార్య అయితే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అని భీముడు మనసులో కలలు కన్నాడు. భీముడికి మరుసటి రోజు ఉదయాన్నే నేరుగా గంగవరం వెళ్లి కాలువగట్టు దగ్గర అరుణ కోసం ఎదురుచూశాడు. అరుణ తన స్నేహితురాళ్లతో వస్తుండగా ఆమెను ఆపాడు. అరుణ, నీ ఉపాయం బ్రహ్మాండంగా పనిచేసింది. నువ్వు చెప్పినట్లే చెప్పాను. మా అమ్మ నన్ను కొట్టకపోగా నా జన్మలో మొదటిసారిగా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంది. చూసావా, ఆడవాళ్ల మనస్తత్వం తెలిస్తే ఎంతటి గయ్యాళి అతను కూడా దారిలోకి తెచ్చుకోవచ్చు. సరే, ఇంకేంటి సంగతి? అదే అరుణ, నువ్వు నాకు చాలా నచ్చావు. నాలో లేని ధైర్యం నీలో ఉంది. నీలాంటి ధైర్యం, తెలివి ఉన్న పిల్ల నా భార్య అయితే నా జీవితం ధన్యమైపోతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరుణ సిగ్గుపడుతూనే, నువ్వు అందంగా ఉన్నావు, మంచివాడివి భీముడు. నువ్వు నచ్చావు కాబట్టే నిన్న ఆ చీర ఎంపికలో సాయం చేశాను. కానీ మీ అమ్మగారి తిట్ల పురాణం వింటేనే నాకు భయం వేస్తోంది. అవును అరుణ, మా అమ్మను మార్చడం మా నాన్న తరం కూడా కాలేదు. నేను ఆమెకు ఎదురు చెప్పలేను. అందుకే నువ్వే నీ తెలివితేటలతో ఆమెను మార్చాలి. నన్ను కాదనుకో అరుణ. సరే భీముడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. మీ అమ్మగారి గయ్యాళితనాన్ని నేను శాశ్వతంగా మాయం చేస్తాను. కానీ దానికి ఒక అద్భుతమైన నాటకం ఆడాలి. అసలు ఏంటా నాటకం? మీ అమ్మకు ఆశ, అహంకారం ఉన్నాయని నాకు అర్థమైంది. ఆ అహంకారాన్ని దించాలంటే బిల్వ మహర్షి వరం అనే ఆయుధాన్ని నేను ప్రయోగిస్తాను. అది ఎలాగో అత్తగారింటికి వచ్చాకే చూదురుగాని. వెళ్ళి మా నాన్నతో పెళ్లి మాట మాట్లాడు. భీముడు సంతోషంగా వెళ్లి పెద్దల్ని ఒప్పించి 2 నెలల్లో అరుణను పెళ్లి చేసుకుని తన ఊరు రామాపురానికి తీసుకువచ్చాడు. ఎవరో పేదపిల్ల వస్తోంది, దానిమీద నా పెత్తనం చలాయించవచ్చు అని వీరమ్మ ఎంతో గర్వంగా ఎదురుచూస్తోంది. పెళ్ళయి అరుణ రామాపురం అత్తగారింట్లో అడుగుపెట్టింది. మొదటి రోజు అంతా బాగానే గడిచింది. 2వ రోజు ఉదయం వీరమ్మ వరండాలో కూర్చుని టీ కోసం అరుస్తోంది. అరుణ లోపల వంటగదిలో ఉంది. ఏమే కొత్త కోడలా, గంగవరం దొరసాని, సూర్యుడు నెత్తిమీదకొచ్చినా ఇంకా నాకు టీ తీసుకురాలేదేంటి? ఈ ఇంట్లో మహారాణిని నేను, నా ఇష్టం వచ్చినట్లే అన్నీ జరగాలి. అరుణ చేతిలో టీ కప్పు పట్టుకుని అకస్మాత్తుగా గజగజ వణుకుతున్నట్లు నటిస్తూ చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడేస్తుంది. అత్తయ్యగారు, వద్దు, దయచేసి అరవకండి, నన్ను తిట్టకండి. అయ్యో దేవుడా, నా అత్తగారి ప్రాణాలు కాపాడు తండ్రి. నేను ఎవరి ప్రాణాలు తీయలేను దేవుడా. వీరమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఏంటే నీ నాటకాలు? నేను అరిస్తే నా ప్రాణాలు పోవడమేంటే పిచ్చిదానా? నాకేమైంది? నాటకాలు కావత్తయ్యా. నాకు చిన్నప్పుడు అడవిలో నేను తప్పిపోయినప్పుడు ఒక మహాతపస్వి బిల్వ మహర్షి కనిపించారు. నేను ఆయనకు పండ్లిచ్చి చాలా సేవలు చేశాను. ఆయన నాకు పెళ్లికి ముందు ఒక గొప్ప వరం, అదే సమయంలో ఒక భయంకరమైన శాపం ఇచ్చారత్తయ్యా. ఏంటమ్మా ఆ వరం? ఏంటా శాపం? ఆ బిల్వ మహర్షి ఏమన్నారంటే, అరుణ, నువ్వు అడుగుపెట్టిన అత్తగారిల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాని నీ అత్తగారు నోటి నుంచి వచ్చే ప్రతి ప్రేమపూర్వకమైన మాటకు ఆ ఇంట్లో తులసి కోట దగ్గర ఒక బంగారు నాణం రాలిపడుతుంది అని వరమిచ్చారు. ఏంటి? నేను ప్రేమగా మాట్లాడితే బంగారు నాణం పడుతుందా? నిజంగానా? నాకంత భాగ్యం ఉందా? అవునత్తయ్య, కాని ఆ వరం వెనుక ఉన్న శాపం వింటే మీ గుండె ఆగిపోతుంది. ఒకవేళ మీ అత్తగారు కనుక కోపంతో అరిచినా, నిన్ను తిట్టినా సరే, ఆమె అరిచిన ప్రతి అరుపుకు ఆమె ఆయుష్లో నుంచి ఒక్కొక్క రోజు కరిగిపోతుంది అని శపించారత్తయ్య.
అందుకే మీరు ఇందాక నా మీద అరవగానే మీ ప్రాణాలు ఏమైపోతాయోనని నేను భయపడిపోయాను. అమ్మ బాబోయ్, నేను అరిస్తే నా ఆయుష్ తగ్గిపోతుందా? ప్రేమగా మాట్లాడితే బంగారం వస్తుందా? ఇది నిజమేనా అరుణా? నా మాట మీద నమ్మకం లేకపోతే రేపటి నుంచి నాతో ప్రేమగా మాట్లాడి చూడండి అత్తయ్య. ఆ బిల్వ మహర్షి మహిమ మీకే తెలుస్తుంది. అరుణ ఆడిన ఆ బిల్వ మహర్షి వరం నాటకానికి వీరమ్మ పూర్తిగా మారిపోయింది. జీవితంలో ఎప్పుడూ ఎవరిని ప్రేమగా పలకరించని వీరమ్మ తన ఆయుష్ తగ్గిపోతుందన్న భయంతో, బంగారం వస్తుందన్న అత్యాశతో కోడల్ని దేవతలా చూడడం మొదలుపెట్టింది. ఇదంతా చూసి వీరయ్యకు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది. అరుణ ఉద్దేశపూర్వకంగా వంటగదిలో కూర మార్చేస్తుంది. వీరమ్మ కోపంగా వంటగదిలోకి దూసుకొస్తుంది. హేమేవ్ అని సడన్గా శాపం ఆయుష్ గుర్తుకు వచ్చి ఆగిపోయి, అమ్మా కోడలి తల్లి, నా చిట్టి తల్లి, ఏంటమ్మా ఆ కూర మాడిపోయింది, పర్వాలేదులే అమ్మా. నిజంగా కోపం రాలేదా అత్తయ్య? కోపమా? రాలేదమ్మా నిజంగా. అత్తయ్య రండి, ఇందాక మీరు నా మీద కోపపడకుండా నన్ను పొగిడారు కదా, ఆ బిల్వ మహర్షి వరం నిజమో కాదో తులసికోట దగ్గర వెతికి చూడండి. వీరమ్మ పరుగున వచ్చి తులసికోట దగ్గర మట్టిని ఆశగా తవ్వి చూస్తుంది. అందులో తళతళ మెరుస్తున్న ఓ బంగారు నాణం దొరుకుతుంది. ఓరి దేవుడా, నిజమే! ఓ బిల్వ మహర్షి మహిమ నిజమే! ఇక చూడు, ఈ ఇంట్లో నిన్ను పూలల్లో పెట్టి పూజిస్తాను. నా అరుపులన్నీ బంగాళాఖాతంలో కలిపేస్తాను. అలా 1 నెల రోజులు గడిచాయి. వీరమ్మ రోజు అరుణను పొగడ్డం, అరుణ రహస్యంగా ముందు రోజు దాచిన నకిలీ నాణం వీరమ్మకు దొరకడం జరుగుతూనే ఉంది. పక్కింటి పుల్లమ్మకు వీరమ్మలో వచ్చిన ఈ మార్పు చూసి కళ్ళు తేలేశాయి. ఏంటే వీరమ్మ, నీకు మంత్రమేమైనా వేశారా ఏంటి? ఉదయం లేస్తే 10 బూతులు తిట్టేదానివి, నీ కోపం ఏమైందే? ఓసి పుల్లమ్మ, కోపం తెచ్చుకుంటే నా ఆయుష్ తగ్గిపోతుంది కదే. నా బీపీ ఆయాసం అన్నీ తగ్గిపోయాయి. నేను పాత వీరమ్మను కాదే, కొత్త వీరమ్మను. వీరమ్మ మొదట్లో కేవలం బంగారం కోసమే వీరమ్మ కోపాన్ని ఆపుకున్న, రాను రాను ఆమెకు కోపపడకపోవడం అలవాటైపోయింది. 2 నెలలు గడిచాయి. అరుణ దగ్గర దాచిన నకిలీ నాణాలన్నీ అయిపోయాయి. ఇక నాటకాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని అరుణ నిర్ణయించుకుంది. ఒకరోజు ఉదయం వీరమ్మ ఎంత పొగిడినా తులసికోట దగ్గర నాణం దొరకలేదు. ఏంటి అరుణ, ఈరోజు నేను నిన్ను ఎంత పొగిడినా ఇక్కడ మట్టిలో ఆ మహర్షి నాణం రాలేదేంటే? బిలో మహర్షి వరం అయిపోయిందా? అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. ఆ బిల్వ మహర్షి లేడు, ఆ వరం లేదు. ఏంటి, ఇదంతా నాటకమా? మోసం కాదత్తయ్య, మిమ్మల్ని మార్చడానికి ఆడిన నాటకం. మీలోని కోపాన్ని చంపి ప్రేమను నిద్రలేపడానికి ఈ నాటకం ఆడాను. నిజం చెప్పండి అత్తయ్య, ఇన్నాళ్ళు గయ్యాడిలా తిట్టినప్పుడు మీకు ప్రశాంతత ఉందా, లేక మాతో ప్రేమగా మాట్లాడినప్పుడు మీకు ప్రశాంతత దొరికిందా? వీరమ్మ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించింది. నిజమే అరుణ, నీ తెలివితేటలతో నాలోని గయ్యాళితనాన్ని చంపి అసలైన మనిషిని బతికించావే తల్లి. కానీ నేను ప్రేమగా మాట్లాడినప్పుడు నా భర్త, నా కొడుకు నాకు ఇచ్చిన ఆనందం ఆ బంగారం కంటే 100 రెట్లు గొప్పది. ఆనాటి నుంచి వీరమ్మలోని గయ్యాళితనం శాశ్వతంగా మాయమైంది. రామాపురం ఊరి జనం వీరమ్మలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయారు.